నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. తెలంగాణ హైకోర్టు 2015లో ఇచ్చిన తీర్పులో రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A(1)(a) నుంచి ఈ వరకు ఏ రకమైన భూములు నిషేధిత జాబితాలో ఉండాలో స్పష్టంగా వివరించింది. ఆ తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. అయితే ఆ మార్గదర్శకాల ప్రకారం సంబంధిత అధికారులు నిషేధిత భూములు సరైన జాబితాలను రూపొందించి అమలు చేయలేదు. ఈ పరిస్థితి 2025 వరకు కొనసాగడంతో తెలంగాణ హైకోర్టు ఈ అంశంలో మళ్లీ జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తగిన అఫిడవిట్ను సమర్పించాలని, లేని పక్షంలో స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెక్షన్ 22A(1)(a) నుంచి ఈ వరకు పేర్కొన్న నిషేధిత భూములకు సంబంధించి సరైన జాబితాలను రూపొందించాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. దానికి అనుగుణంగా జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలోని సంబంధిత భూముల జాబితాలను రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖకు పంపించారు. అనంతరం ఆ భూములను భూభారతి పోర్టల్లోని నిషేధిత భూముల జాబితాలో కూడా చేర్చారు. అయితే ఈ విధంగా రూపొందించిన నిషేధిత భూముల జాబితాల్లో ధరణి పోర్టల్లో ఉన్న భూముల కంటే ఎక్కువ భూములను చేర్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా యజమానుల ప్రమేయం లేకుండానే కొన్ని పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారని, వాటిని డీనోటిఫై చేయించుకోవడానికి భూ యజమానులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరికొన్ని సందర్భాల్లో అటువంటి భూములను జాబితా నుంచి తొలగించేందుకు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22A(1)(a) నుంచి ఈ వరకు నిషేధిత భూముల జాబితాలో వివిధ రకాల భూములు ఉంటాయి. ఇందులో ఏ కింద ప్రభుత్వ భూములు, అసైన్ భూములకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్లు సేకరించి రిజిస్ట్రేషన్ శాఖకు పంపించాలి. బి కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు, వాటికి చెందిన వివిధ సంస్థలకు సంబంధించిన భూముల వివరాలను జిల్లా కలెక్టర్లు రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి. సి కింద దేవాదాయ శాఖ సంబంధించిన భూముల వివరాలను ఆయా శాఖల సంబంధిత అధికారులు రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి. డి కింద పట్టణ భూపరిమితి చట్టం, వ్యవసాయ భూపరిమితి చట్టం కింద మిగులు భూములుగా గుర్తించి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను సంబంధిత ఆర్డీఓలు రిజిస్ట్రేషన్ శాఖకు పంపాలి. ఇక ఈ కింద ప్రభుత్వానికి చట్టబద్ధమైన హక్కు లేదా ప్రయోజనం ఉన్న భూములు, ముఖ్యంగా భూసేకరణకు సంబంధించిన భూములు, అలాగే ఈడీ, ఐటీ శాఖ వంటి శాఖలు జప్తు చేసిన భూముల వివరాలను జిల్లా కలెక్టర్లు CCLAకు పంపాలి. అనంతరం ప్రభుత్వం నిర్ణయం మేరకు అవసరమైన నోటిఫికేషన్ను గెజిట్లో ప్రచురించడం ద్వారా ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చాలి. సెక్షన్ 22A(1)(a) బి కింద రూపొందించిన నిషేధిత భూముల జాబితాలపై అభ్యంతరాలు ఉన్నవారు సంబంధిత జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లి డీనోటిఫై చేయించుకోవచ్చు. అదేవిధంగా సి అలాగే డి జాబితాలో ఉన్న భూములపై అభ్యంతరాలు ఉంటే ఆ సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిశీలించి డీనోటిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ జాబితాలోని భూములపై అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 98 అలాగే తేదీ 23/8/2025 ద్వారా 3 అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, అలాగే కమిషనర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్, అలాగే 2 రిటైర్డ్ జిల్లా జడ్జీలు ఉన్నారు. అయితే సెక్షన్ 22A(1)(a) నుంచి డి వరకు రూపొందించిన నిషేధిత జాబితాలోనే కాకుండా చివరకు 22A(1)(e) కింద నోటిఫై చేసిన జాబితాలో కూడా అనేక తప్పులు చోటు చేసుకున్నాయి. వాటిపై బాధితులు కమిటీకి అభ్యంతరాలు సమర్పిస్తున్నప్పటికీ కమిటీ విచారణ జరిపి నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుండటంతో వారు అనవసరమైన ఇబ్బందులు, ప్రయాసలు ఎదుర్కొంటున్నారు. కమిటీ ఇటీవల జారీ చేసిన కొన్ని ఉత్తర్వులను పరిశీలిస్తే జాబితాల తయారీలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ బాధ్యులైన అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. వాస్తవానికి నిషేధిత భూముల జాబితాలను రూపొందించే ముందు సంబంధిత అధికారులకు సెక్షన్ 22A(1)(a) నుంచి e వరకు ఉన్న నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించడంతో పాటు వారు రూపొందించిన జాబితాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపే ముందు గ్రామాల వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచి వాటిపై ఆధారాలతో సహా అభ్యంతరాలను స్వీకరించి వాటిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తప్పుగా చేర్చిన భూములను తొలగించి తుది జాబితాను రిజిస్ట్రేషన్ శాఖకు పంపి ఉంటే ఈ సమస్యలు చాలా వరకు నివారించబడేవి. అలా చేసి ఉంటే యజమానుల ప్రమేయం లేకుండా నిషేధిత జాబితాలో చేరిన భూముల విషయంలో బాధితులకు సకాలంలో న్యాయం జరిగేది. ఇటీవల పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అట్టి నిషేధిత జాబితాపై కొత్త మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. అందులో ఏ ఆస్తిని అయినా 22(a)లో చేర్చే ముందు సబ్ డివిజన్ పూర్తి చేసి భూ యజమానికి డిజిటల్ డెలివరీ, రిజిస్టర్ నోటీసు ఇంటికి అందించడం ద్వారా షోకాజ్ నోటీసు ఇవ్వడం తప్పనిసరి చేయడమే కాకుండా అభ్యంతరాల సమర్పణకు పరువులకు 30 రోజుల గడువుతో పాటు లాయర్ల ద్వారా వాదనలు వినిపించడానికి మరో 14 రోజుల ప్రత్యేక సమయం ఇచ్చి విచారణ అనంతరం అధికారి రికార్డుల్లో నమోదయ్యే కారణాలతో కూడిన స్పీకింగ్ ఆర్డర్ జారీ చేయాలి. 22(a) భూములను తొలగించే అధికారాన్ని కేవలం డివిజన్ కలెక్టర్, ఆర్డీఓ స్థాయి అధికారులకు మాత్రమే పరిమితం చేస్తూ వారి నిర్ణయంపై అభ్యంతరాలు
అభ్యంతరాలు ఉంటే జాయింట్ కలెక్టర్కి అప్పీలు చేసుకునే అవకాశం, ఆ తర్వాత ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకునే పారదర్శకమైన అప్పీలు వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోంది. పై మార్గదర్శకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిషేధితపు జాబితాలో అన్యాయంగా చేర్చిన భూములను తొలగించడానికి ఇప్పటికైనా తగు చర్యలు తీసుకుంటుందని, తద్వారా నిషేధితపు జాబితా బాధితులకు ఉపశమనం కలుగుతుందని ఆశిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురా లోకల్.